ప్రైజ్ లార్డ్. యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. నిజంగా పునరుద్ధానుడు అని యేసయ్య ఎవరంట? పునరుద్ధానము జీవమును నేనే అన్నారు దేవుడు. మరి అట్టి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నిజంగా పునరుద్ధాన శక్తిని పొందడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఆ శక్తి మనం పొందుకుని వారమే ఉన్నాము. ఆయన శక్తి మనకి ఎల్లప్పుడూ రక్షణ కవచంగా ఉంటుంది. ఆయన ఇచ్చే యొక్క జీవము శక్తి కలిగి ఉండాలి. అప్పుడు మనం చనిపోయినను బతుకునంటే మనం నిజంగా పాపం విషయంలో చనిపోయిన వారం అయినప్పటికీ ఆయన యొక్క సిలువలో మన పాపములన్నీ కూడా మరి తుడిచివేశారు. కాబట్టి మళ్ళీ తిరిగి మనం దేవుళ్ళు జీవించి ఉన్న వాళ్ళందరం కూడా, దేవుళ్ళు ఉన్నవారం అందరం కూడా చనిపోయిన స్థితిలో నుంచి దేవుని దగ్గరికి మళ్ళీ జీవంలోకి వచ్చినట్లు అనమాట. అలాగే మన దేవుని యొద్దకి మనము చక్కగా సజీవంగా ఉండి దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎల్లప్పుడూ చచ్చిన స్థితిలో ఉండకుండా మనము సజీవంగా ఉండి దేవుణ్ణి మెలకువగా ఉండి ఆరాధించినట్లయితే మన దేవుని కృప చూడండి. పునరుద్ధానము జీవము నేనే ఉన్నానన్నారు కాబట్టి పునరుద్ధాన శక్తిని పొందుకుంటాము. ఆమేన్. హల్లెలూయా.